హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక స్టైల్లో గుంత పొంగనాలు ఎలా చేస్తారో చూపించబోతున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా గుంత పొంగనాల్ని? నేను చాలాసార్లు ట్రై చేశానండి. ఈరోజు చూడండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ కోసం ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను కొంచెంగానే వాడతాను ఆయిల్, ఎందుకంటే దీంట్లో గుంత పొంగనాలు కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి చట్నీలో అన్న కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం చట్నీకి ఎలా ఫ్రై చేసుకుంటున్నామో అలా చేసుకుంటున్నాము అంతే. గుంత పొంగనాలకి ఈ చట్నీ ఫేమస్ అండి. ఇక్కడ ఇలాగే చేస్తారు చట్నీ. చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. గుంత పొంగనాలకి పడ్డు అని పిలుస్తారండి కర్ణాటకలో. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి పడ్డూల్లో. ఇప్పుడు పల్లీలు వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకేంటండి ఈరోజు మీ టిఫిన్ ఏంటి? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? నా వంటలు ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉంటారా మీరు? కొంచెం కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయట్లేదండి ఎవరు. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ పల్లీల్లో పచ్చిశనగపప్పు కూడా వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేద్దామండి. పచ్చిశనగపప్పుని ఫ్రై చేయడం వల్ల చట్నీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టిన 2 days ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు పచ్చిశనగపప్పుని. మీరు ఎలా వేస్తారండి? డైరెక్ట్గా వేస్తారా, ఫ్రై చేసుకుని వేస్తారా? నాకు తెలీదు. మ్యారేజ్ అయిన ఫస్ట్లో నేను డైరెక్ట్గా వేసేసేదాన్ని. మా అక్క చెప్పిందండి, ఇలా కొంచెం ఫ్రై చేసుకుని వేస్తే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పల్లీలు వేరుశనగపప్పు ఫ్రై అయిపోయినాయండి. వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే తాలింపు పెట్టుకోవాలండి గుంత పొంగనాలకి. పిండిలో కలపాలి ఇది. దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఆయిల్. జీలకర్ర ఆవాలు అనేవి ఫ్రై అవుతున్నాయండి. మీరు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కొంచెంసేపు నానబెట్టుకుని అది కూడా వేసుకోవచ్చు. నేను నానబెట్టడం మర్చిపోయానండి. ఇంకా పిల్లలు స్కూల్ టైం అయిపోతుందని చేసేస్తున్నాను. వేయకపోయినా పర్లేదు, వేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కట్ చేసుకుని వేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను, నా దగ్గర ఎక్కువ లేదు. చాపర్లో ఆనియన్స్ చాప్ చేసుకున్నానండి, వాటిని కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు కూడా. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దండి, 1 minute ఆ వేడికి అయితే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకోండి ఈ టైంలోనే. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి ఆనియన్స్, అసలు బాగోదు ఫ్రై చేస్తే. ఆ వేడికి మగ్గిపోతుంది. 1 minute అలా వేసి అలా ఆఫ్ చేసేయండి అంతే. ఇప్పుడు పసుపు వేసుకొని కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. మరీ పచ్చిగా లేకుండా ఉంటుందని అలా 1 minute ఫ్రై చేయాలండి ఆనియన్స్. ఇప్పుడు చట్నీ మిక్సీ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర, కొబ్బరి వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పిండి ప్రిపరేషన్ చూద్దాం. దోశ పిండి తీసుకున్నాను కదండి, కొంచెం బియ్యం ఎక్కువ వేసి నానేసుకున్నాను నేను. లేదు మీరు దోశ పిండి ఉంటే దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకుని కలుపుకోండి. నేను దీంట్లో సాల్టు, కొంచెం సోడా ఉప్పు, కొత్తిమీర, ఇందక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, తాలింపు అంతా వేసుకుని నీట్గా కలిపేస్తున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, నా దగ్గర అయిపోయింది కొత్తిమీర. క్రిస్పీగా వస్తాయండి కొంచెం బియ్యం పిండి ఎక్కువ ఉంటే. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్గానే ఉంచుకోండి. చూసారు కదా, ఆ లూజ్ ఉంటే సరిపోతుంది. కొంచెం సోడా ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం గుల్లగా వస్తాయండి. సోడా ఉప్పు మట్టుకి స్కిప్ చేయొద్దు.
డిఫరెంట్‌గా టిఫిన్ చేస్తే బాగుంటుంది కదండీ. ఒక్క సండే ఒక్కరోజు ఇలా చేసి పెట్టండి మీ ఫ్యామిలీకి. చాలా బాగా ఇష్టపడతారు. నేను అప్పుడే 2 టైమ్స్ వేసేసాను. ఈ థర్డ్ టైం వేసినప్పుడు వీడియో తీస్తున్నానండి. పిల్లల స్కూల్ టైం అయిపోతుందని 2 టైమ్స్ వేసేసాను, పెట్టేసాను వాళ్ళిద్దరికి. కొంచెం ఆయిల్ వేసుకుని పెనం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని ఇవి వేసేసుకోవడమేనండి. 1 మినిట్ హైలో పెట్టి 2 మినిట్స్ సిమ్లో పెడితే రెడీ అయిపోతాయండి. ఎక్కువ హైలో పెట్టకూడదు. ఈరోజు హర్ష స్కూల్లో ప్రేయర్ చెప్పాలంట ఫ్రెండ్స్. సరే ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను చూడమ్మా అంటున్నారు. మీరు కూడా వినేసేయండి. Like a sunflower that follows every movement of the sun, so I turn toward you to follow you, my God. Simply sitting, charity, I follow. Simply sitting, charity, I follow. Like a sunflower that follows every movement of the sun, so I turn towards you to follow you, my God. Simply sitting. ఒకవైపు రెడ్గా వచ్చేసిన తర్వాత సెకండ్ వైపుకి కొంచెం పిండిగా ఉన్నప్పుడే టర్న్ చేసేయండి. అలా చేయడం వల్ల గుంత పొంగనాలన్నీ రౌండ్ షేప్లో వస్తాయి. లోపల పిండి కూడా పెనానికి తగులుతుంది కదా, బాగా మగ్గుతుంది. లేదంటే మగ్గవండి. అలా రెడ్గా రావాలండి. ఇంకా కొంచెం రెడ్గా రాకపోతే ఇంకొంచెంసేపు ఉంచండి, అలాగే పొయ్యి మీద వచ్చేస్తాయి. ఆ మిడిల్ మాత్రం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి అవి. ఎందుకంటే పొయ్యి వేడంతా వాటికి ఎక్కువ తగులుతుంది కదా. ఆ మిడిల్వి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. హర్ష ప్రేయర్ మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.